దిస్ ఈజ్ నాగరాజు. మీరు చూస్తున్నది తమిళనాడు నుంచి. ఇక్కడ ఇది ఐఐటి క్యాంపస్, మందాకిని హాస్టల్ దగ్గర అనమాట. చూశారు కదా, సైకిల్స్ అనేవి ఎన్ని ఉన్నాయి, ఎందుకు ఉన్నాయి అనేది మీ వీడియోలో నేను పూర్తిగా చెప్తాను. ఒకట్లు పదులు వందలు కాదు, వేలు కాదు, లక్షల్లో ఉన్నాయి సైకిల్స్ అనేవి. ఇవన్నీ ఎందుకు ఉన్నాయి అనేది మీకు పూర్తి వీడియోలో చూడండి. మీరు ఎన్ని సైకిల్స్ చూస్తారో ఒకసారి అంచనా వేయండి. నేను చూపిస్తాను ఈ 5 నిమిషాల వీడియోలో ఎన్ని సైకిల్స్ ఉన్నాయి అనేది మీకు కనిపిస్తుంది. ఎన్ని రకాల హాస్టల్స్ ఉన్నాయి, అలాగే మెస్సులు ఎన్ని ఉన్నాయి అనేది మీకు పూర్తిగా నేను చూపిస్తాను ఈ వీడియోలో. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ బిల్డింగ్, ఈ మొత్తం ఇక సైకిల్స్ ఇవ్వండి. సో ఇది వన్ సైడ్ మాత్రమే. అండ్ ఇక్కడ అది తార్ రోడ్డు, మనకి ఇక్కడ మెస్ వైపు వెళ్ళడానికి లేదా క్యాంపస్ నుండి బయటికి వెళ్ళడానికి. అండ్ ఇది వచ్చేసి మందాకిని హాస్టల్ పక్కన రైట్ సైడ్ అనమాట. అది ఓన్లీ ఈ హాస్టల్ కార్డు మాత్రమే ఇంత, ఇంకా 4 హాస్టల్స్ ఉన్నాయి. అలాగే ఇది రీసెర్చ్ పార్క్ వెళ్తుంది. ఇక్కడ వచ్చేసి మనకు మెస్కి వెళ్తుంది లేదా మెయిన్ గేట్కి వెళ్తుంది. మనకు లెఫ్ట్ సైడ్ వెళ్తే సెకండ్ గేట్ ఉంటుంది. ఇది మొత్తం 640 ఎకరాలు పైగానే ఉంటుంది అనమాట. సో 3 గేట్స్ ఉంటాయంట. ఇది వచ్చేసి హాస్టల్ మనకు జమున హాస్టల్. ఇది చూసారు కదా, మొత్తం సైకిల్స్. దాని కింద షట్టర్ కింద ఉన్నవి అక్కడ సైకిల్స్ అండ్ జమున హాస్టల్ ఇది. సో ఇక్కడ చూసుకున్నా కూడా మొత్తం సైకిల్సే. అండ్ అదర్ సైడ్ ఆల్సో మందాకిని, జమున, గంగా, అండ్ దేర్ ఆర్ ఆల్సో సైకిల్స్. ఇట్స్ గంగా గోదావరి హాస్టల్. హియర్ ఆల్సో మనం సైకిల్ చూడొచ్చు. చాలా సైకిల్స్ ఉంటాయి, ఇలా ఊహించలేము. నేను ఎందుకు నీ సైకిల్స్ ఉన్నాయి ఏదైనా అని అనుకున్నాను. అక్కడ కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అండ్ హియర్ ఆల్సో గోదావరి, ఎస్ గోదావరి. సైకిల్స్ టోటల్ మొత్తం ఫారెస్ట్ 620 ఎకరాలు ఉందంట. ఇంకా అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు అనుకుంటాను నేను. ఇది సిటీ మధ్యలో ఉంది. ఆశ్చర్యం ఏంటంటే, నేను ఇక్కడ దాటిన మొత్తం కాంపౌండ్ దాటిన సిటీ ఉంటుంది మొత్తం. సో ఇది సిటీకి అవుట్కాస్ట్లో లేదు. అట్లే స్క్రోల్ చేస్తే దిస్ ఈజ్ ద హిమాలయ మెస్ అనమాట. ఇందులో దాదాపు ఒక్క ఫ్లోర్లో, కింది ఫ్లోర్లో దాదాపు 600 మంది 700 మంది ఒకేసారి కూర్చుంటుంది. అండ్ దిస్ ఈజ్ సైకిల్స్ ఆల్సో. అక్కడ కూడా ఉన్నాయి, మొత్తం సైకిల్స్ ఉన్నాయి. తెలుగు వరా డీర్ తీసుకో, తీయండి కొంచెం. ఐ డోంట్ నో హౌ టు యూజ్, నాకు తెలియదు ఎలా. ఇక్కడ సెన్సార్ ఉంది, అక్కడ ఆల్రెడీ రికార్డ్ అవుతుంది. ఒకసారి టచ్ చేయండి స్క్రీన్. ఓకే, ఇక్కడ మనకు సైకిల్స్తో పాటు డీర్స్ కూడా, అంటే జింకలు చాలా ఉంటాయి. విపరీతమైన జింకలు ఉంటాయి. ఎక్కడక్కడ ఫియర్, వీటికి భయం ఉండదు. మొత్తం మనుషుల మధ్య తిరుగుతుంటాయి అన్నమాట. చూశారు కదా, కొమ్ముల జింక ఎంత అందంగా ఉందో. సో దీన్ని మన ఒక తెలుగు అబ్బాయి, అంటే తెలుగు కాదు, నార్త్ ఇండియన్, మన హైదరాబాద్లో చదువుకుంటే ఈయన తీసే, ఎవరైతే వీడియో తీస్తున్నాడో ఆయన. సో ఇది పర్ఫెక్ట్. అండ్ అక్కడ కూడా జింకలు ఉన్నాయి ఇంకా. సో ఈ మనకు జింకలు, అక్కడ కోతులు కూడా ఉన్నాయి. ఆ కోతి ఒక్కసారిగా వచ్చేసరికి భయపడ్డాడు. దేశం మొత్తంలో వచ్చేసారు అన్నమాట ఇక్కడికి. ఇక్కడ ఇంకా హాస్టల్, ఇంకా మనకి ఎక్కడ చూసినా సైకిల్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి.
అవి 1970 నుంచి వాడుతున్నారంట. సో ఎవరైతే డొనేషన్ కూడా చేస్తారనమాట, ఆర్గనైజేషన్ కానీ లేదా ప్రైవేట్ వాళ్ళు కానీ ఎవరైనా వీళ్ళకు సైకిల్స్ డొనేషన్ కూడా చేస్తారంట. అంటే ఇందులో చదువుకున్న విద్యార్థులు కానీ లేకపోతే లెక్చరర్స్ కానీ వీళ్ళు కూడా డొనేట్ చేస్తారంట సైకిల్స్ని. సో ఎందుకంటే ఇది ఫిట్నెస్ పరంగా, అలాగే ఒక ఎన్విరాన్మెంట్ మనకు ఎయిర్ పొల్యూషన్ లాంటివి కాకుండా, వాహనాలు సౌండ్ పొల్యూషన్ లేకుండా ఎటువంటి వాహనాలు వాడకూడదు అనమాట. అలాగే మనకు వెహికల్స్ అనేవి ఎలో లేదనమాట. 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ ఏవైనా ఇక్కడ వర్క్ చేసే ఏదైనా ఇక్కడ పని ఉంటేనే తప్ప వెహికల్స్ అనేవి రావు. అలాగే బస్సులు వస్తాయి, బస్సులు రెగ్యులర్గా వస్తుంటాయి. సో అలాగే తర్వాత మనకు ఎవరైతే ఇది వెహికల్స్ వేసుకొస్తారో వాళ్ళకు ఫైన్ ఉంటుందంట. అలాగే ఇక్కడ స్టూడెంట్ మాత్రమే సైకిల్స్ యూజ్ చేయాలని చెప్తున్నారు అనమాట. బయట వాళ్ళు ఎవరైనా యూజ్ చేస్తే ఫైన్ పడుతుంది అనమాట. అక్కడ సైకిల్స్ ఉన్నాయి కదా అని మనం ఊరికనే వాటిని తొక్కకూడదు అనమాట బయట వాళ్ళు. సో ఇది అక్కడ రూల్స్. ఇక్కడ చరిత్ర సైకిల్కి ఇది అన్నమాట. సో ఈ విధంగా చూశారు కదా, చాలా వీడియోస్ ఉన్నాయిగా. నేను ఫుల్ టూర్ అనేది చేశాను, అది చాలా బాగుంటుంది ఆ వీడియో. తర్వాత చూడండి, తర్వాత ఒక 3-4 వీడియోస్ వస్తాయి దీనికి సంబంధించి, ఒక 3 వీడియోస్ వస్తాయి, ఖచ్చితంగా చూడండి. ఓకే, థ్యాంక్ యూ ఎవరీవన్.